అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. Continuing with its role as a responsible country, Pakistan is open to participate in any neutral, transparent and credible investigation. ఇది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మొత్తానికి తోక ముడిచినట్టు కనిపిస్తోంది. నిన్నటి వరకు తొడలు కొడుతూ భారత్పై లేనిపోని అంటే సిగొలుపుతున్నట్టుగా లేకపోతే రెచ్చగొట్టే చర్యలు చేస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇవాళ పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ ప్రధాని మాటల్లో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత్ ఒకవేళ యుద్ధం చేస్తే మేము సర్వనాశనం అయిపోతామనే విషయం పాక్ ప్రధాని మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు సింధు జలాలని నిలుపుదల చేయడంతో పాక్లో పూర్తిగా కరువు పరిస్థితులు, పాక్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనమవుతుందనే భయం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి యుద్ధం చేయకుండానే ప్రధాని మోదీ పాకిస్తాన్పై విజయం సాధించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా పాక్ ప్రధాని మాటల్లో ఆ శబ్దంలో మనకు వినిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. పహల్గామ్లో జరిగిన దాడితో మాకు సంబంధం లేదంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్లో ఎల్ఓసి వెంట సీజ్ ఫైర్ ఉల్లంఘన చేస్తూ వస్తున్నప్పటికీ, కాల్పులు జరుపుతూ వస్తున్నప్పటికీ, ఉగ్రవాద సంస్థ ఏదైతే ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద సంస్థ పాక్ పెంచి పోషించిన లష్కరే తోయిబాకు సంబంధించిన ఒక గ్రూప్ అని తెలిసినప్పటికీ కూడా నిన్న హఫీజ్ సయీద్ ఎవరైతే లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్ మోదీ రక్తాన్ని పారిస్తానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా షహబాజ్ షరీఫ్ చాలా కొత్తగా మాట్లాడారు. ఇవాళ వింతగా మాట్లాడారు. మొత్తానికి సింధు నది జలాలు ఆగిపోతే పాక్పై యుద్ధం చేయకుండానే భారత్ విజయం సాధించినట్లు అవుతుంది. కాబట్టి ఆ భయంతో పాకిస్తాన్ మళ్ళీ దొంగ నాటకాలను ఎంచుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. షహబాజ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, పహల్గామ్లో జరిగిన దాడిపైన పారదర్శకమైన విచారణ జరిగితే ఆ విచారణలో పాల్గొనేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. అనేక ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న లష్కరే తోయిబా కావచ్చు, ఎప్పుడైతే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్లో వరుసగా విధ్వంసాలు సృష్టిస్తూ ఇవాళ పహల్గామ్ దాడికి కారణమైన ది రెసిస్టెంట్ ఫ్రంట్ కావచ్చు, ఈ మూకలన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇవాళ భారత్ ఇంత కఠినమైన నిర్ణయాలు, సింధు జలాలని నిలిపివేయటం, అట్లాగే 2 అటారీ బార్డర్ని మూసివేయటం, పాకిస్తాన్లో ఉన్న దౌత్య కార్యాలయంలో సిబ్బందిని తగ్గించడం, అట్లాగే భారతదేశంలో ఉన్న పాక్ పౌరులను ఈ దేశం నుంచి ఏప్రిల్ 27 లోపు పూర్తి స్థాయిలో వెళ్ళిపోమని ఆదేశించడం, ఇవన్నీ చూస్తుంటే చాలా స్పష్టంగా భారత్ ప్రపంచానికి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనే సమాచారాన్ని మాటని ప్రపంచానికి చాటి చెప్పినట్టుంది. ప్రధాని మోదీ బీహార్లో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా ఆయన ఆంగ్లంలో చెప్పారు ఈ విషయాన్ని. ఏదైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్న వెనక ఉన్నారో వాళ్ళ అంతు చూస్తామని చాలా స్పష్టంగా చెప్పడంతో పాక్లో వణుకు మొదలైంది. అయితే మోదీ వ్యాఖ్యల్ని భారతదేశంలో మళ్ళీ అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో హఫీజ్ సయీద్ ఎవరైతే ఒక ఉగ్రవాది రక్త పిపాసి రాక్షసుడిలా ఉంటూ పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లో రక్తాన్ని పారిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిన్న సింధు నదీ జలాలను ఆపేస్తే మోదీ రక్తాన్ని పారిస్తామని మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా ప్రతి భారతీయులో మళ్ళీ ఆగ్రహావేశం పైకొచ్చింది. దీంతో పాకిస్తాన్కి స్పష్టంగా అర్థమైంది, భారతదేశం యుద్ధం విషయంలో ఎంత దూరమైనా ఎంత ముందుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని పాకిస్తాన్ అర్థం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్నింటి నేపథ్యంలో ఇప్పటికే సరిహద్దుల వెంట ఆపరేషన్ ఆక్రమిత్ అంటే యుద్ధ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రదర్శన చేసింది, ఎక్సర్సైజ్ చేసింది. ఇండియా దగ్గర ఉన్న వాయు బలగాన్ని వైమానిక
దళాన్ని, వైమానిక బలగాన్ని, శక్తి సామర్థ్యాల్ని సెంట్రల్ సెక్టార్లో ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ఇటు ఐఎన్ఎస్ విక్రాంత్ని కర్ణాటక నుంచి అరేబియా జలాల్లోకి పంపించింది. అరేబియా జలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ పెట్రోలింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి, బలూచిస్తాన్ బార్డర్ నుంచి సైన్యాన్ని దిగుమతి చేసి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యాన్ని డిప్లాయ్ చేస్తుంది. ఏ క్షణమైన యుద్ధం జరిగే ప్రమాదం ఉందని భయంతో వణికిపోతున్న పాకిస్తాన్ ఇవాళ శాంతి మంత్రాన్ని చర్చించే కుయుత్తులకు పాల్పడుతుంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, పహల్గామ్ దాడిపై పూర్తిస్థాయి విచారణకు, పారదర్శకమైన విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని. పహల్గామ్ లాంటి దాడులు పాకిస్తాన్, ఇండియాలో, జమ్మూ కాశ్మీర్లో అనేకం జరిగాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏదైతే ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇప్పుడు ఏదైతే ఉందో, ఈ రెసిస్టెంట్ ఫ్రంట్లో ఉన్న ఉగ్రవాదులు నిన్న దాడిలో పాల్గొన్న 7 నుంచి 10 మంది ఉగ్రవాదులు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ జాతీయ పౌరులని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది కశ్మీర్లో ఉన్న వాళ్ళ అండదండలు తీసుకొని, కొంతమంది రెసిస్టెంట్ ఫ్రంట్లో కొంతమంది కశ్మీర్ యూత్ని ఆకర్షించి వాళ్ళ ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఈ మూకతో జత కట్టించిన తర్వాత కశ్మీర్లో ఇప్పటికే 2020 నుంచి అనేక దాడులకు పాల్పడింది ది రెసిస్టెంట్ ఫ్రంట్. ఆ ఫ్రంట్ మాది కాదు అని ఇవాళ పాకిస్తాన్ ప్రకటించడం, అట్ ది సేమ్ టైం ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ సంస్థ కూడా ఈ దాడిలో మేం పాల్గొనలేదు, ఈ దాడికి మాకు సంబంధం లేదని ప్రకటించడం చూస్తుంటే పాకిస్తాన్ వెన్నులో వణుకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచం ముందు ఇవాళ పాకిస్తాన్ దోషిగా నిలబడింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మరోసారి అధికారికంగా నిరూపితమైంది. ప్రపంచం ముందు పాకిస్తాన్ చేస్తున్న ఉగ్ర చర్యలతో, పారిస్తున్న రక్తపాతంతో భారత్ ఎంత ఇబ్బంది పడుతుందో, భారత్ ఎంత ఓపికతో, శాంతితో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందో, సహిస్తుందో అనే విషయం ఇవాళ ప్రపంచానికి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ తర్వాత ప్రపంచం ముందు పరువు కాపాడుకోవడానికి ఇప్పుడు తప్పుడు దారుల్లో, తప్పుడు మాటలతో శాంతి చర్చలు, శాంతి మంత్రాన్ని జపిస్తుంది. పారదర్శకమైన విచారణకు సిద్ధమని షెహబాజ్ షరీఫ్ చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ నిజంగానే భయపడిపోతుంది. ఎందుకంటే సింధు జలాలు నిలుపుదల జరిగితే, సింధు జలాన్ని ఆపేస్తే 80% పాకిస్తాన్లో వ్యవసాయం ఆగిపోతుంది. పాకిస్తాన్లో జీడిపిలో దాదాపు 20% భాగమైన వ్యవసాయ ఉత్పత్తులు పూర్తి స్థాయిలో నిలిచిపోతాయి. సింధు జలాల ఒప్పందం ఆధారంగానే పాకిస్తాన్లో 90% వ్యవసాయ ఉత్పత్తులు దానిపైన ఆధారపడి ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. గతంలో పాకిస్తాన్లో చూసిన ఇప్పటికే పాకిస్తాన్లో లీటర్ పాల ధర 300 పాకిస్తానీ రూపాయలు. నిత్యావసర ధరలు ఇప్పటికే అదుపులోకి రాలేదు. ఆర్థికంగా తీవ్రమైన చితికిపోయిన పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. సింధు జలాలు ఆగిపోతే ఇంకా ఆర్థిక వ్యవస్థ మరింత సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం చేసే శక్తి కూడా పాకిస్తాన్కి లేదనే విషయం అందరికీ అర్థమవుతుంది, ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ఈ బలహీనతలన్నింటినీ దాచుకొని హఫీజ్ సయీద్ లాంటి ఒక రక్త పిపాసి, ఒక ఉగ్రవాది భారతదేశాన్ని, భారత ప్రధానిని రెచ్చగొడుతూ, బెదిరిస్తూ మాట్లాడుతుండడం ఇది పాకిస్తాన్కి మరింత కష్టమైన పరిస్థితులను తీసుకొస్తుందని ఆ దేశ ప్రభుత్వం అర్థం చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. అందుకే పహల్గామ్ దాడిలో మా పాత్ర లేదు, పహల్గామ్ దాడిపై విచారణకు మేము సిద్ధమనే యాంగిల్లో మాట్లాడుతూ వస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. మొత్తానికైతే పాకిస్తాన్ ప్రధాని ప్రకటనతో చాలా స్పష్టంగా అర్థమవుతుంది పాక్ భారత్ను చూసి వణికిపోతుందని. మరి మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ పైన యుద్ధం అవసరమా? ఇలా వణికితే సరిపోతుందా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.